యాక్షన్. నా పేరు హేమ. సారీ అని నా ఫేస్ కి ఇలా కట్టుకుని మాట్లాడుతున్నాను. మాట్లాడే వాళ్ళు మిడిలాకి వచ్చేసారు. కాస్టింగ్ కౌచ్ లేదు, ఎవరు ఇండస్ట్రీలో ఇలా చేయలేదు అని చెప్పాను. ఎగ్జాంపుల్, కాస్టింగ్ కౌచ్ కి సెక్సువల్ దానికి అనుభవించి నరకాన్ని ఫేస్ చేసిన అమ్మాయిని నేనే అండి. వన్ మోర్ థింగ్, వీళ్ళందరూ ఏం చెప్తారు, ఇండైరెక్ట్ గా కాల్స్ వస్తున్నాయండి. ఏంటి అంటే, ఇప్పుడే నీకు దికానా లేదు, ఈ పబ్లిక్ లో వచ్చి నువ్వు ఇలా మాట్లాడితే రేపు పొద్దున్న నీకు షూటింగ్స్ వస్తాయా అని చెప్పేసి, ఇంకొకటి ఏంటి అంటే, డబ్బులు తీసుకోవడానికి ప్రొడ్యూసర్స్ పేరు చెబుతున్నారు అని చెప్పేసి అంటున్నారండి. మేము ఎప్పుడు డబ్బులు అడిగామండి? ప్రొడ్యూసర్స్ కి కాల్ చేసి బెదిరింపు కాల్ మేము ఎప్పుడు చేస్తామండి? పడుకున్నాం కాబట్టి పడుకున్నామని చెప్పడం కూడా తప్పేనండి. బాగా ఉంది, ఎవరికి చెప్పుకోవాలండి? ఇంత బయటకు వచ్చిందో చెప్పుకుంటామంటే మమ్మల్ని అర్థం చేసుకోండి. తెలుగు ఇండస్ట్రీలో అసలు తెలుగు వాళ్ళకి ఛాన్సెస్ లేవండి. తెలుగు వాళ్ళు ఎంత కష్టపడుతున్నా నాకు బాగా తెలుసు. తెలుగు వాళ్ళకి అసలు ఛాన్సెస్ లేవు. అండ్ ఛాన్సెస్ ఇస్తానని పెట్టుకొని తర్వాత నెక్స్ట్ రోజు కాల్ పికప్ చేస్తే నేను బిజీగా ఉన్నాను, అక్కడ ఆ షూట్ లో ఉన్నాను, ఈ షూట్ లో ఉన్నాను అని ఛాన్సెస్ పడుకున్నాను కూడా ఛాన్సెస్ ఇవ్వలేదండి. నాకంటే అమ్మాయిలు చాలా మంది ఉన్నారండి. నేను కొంచెం ధైర్యం చేసి వచ్చాను, చాలా మంది ధైర్యం చేసి అన్నారు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి అందరికి షూటింగ్, తెలుగు అమ్మాయిలకి షూటింగ్ నెలలో 10 రోజులు షూటింగ్. అండ్ షూటింగ్ వెళ్ళిన ప్లేసెస్ లో మేనేజర్ వాళ్ళ టాయిలెట్స్ కి వెళ్తున్నప్పుడు మేనేజర్ వెళ్ళండి అమ్మా నేను చెప్తాను అని చెప్పేసి అంటారండి. క్యారవాన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు పురుగులు చూసినట్టు చూసి, ఎవడమ్మా నువ్వు క్యారవాన్ దగ్గర హీరోయిన్ తిట్టేస్తాడు అంటే హీరో హీరోయిన్ పెద్ద ఆర్టిస్టులకే క్యారవాన్. నేను క్యారవాన్ ఇమ్మని చెప్పేసి అడగట్లేదు, ఆస్ట్రేలియా ఇమ్మని చెప్పేసి అడుగుతున్నాను. బట్టలు మార్చుకోవడానికి మంచి ప్లేస్ ఇమ్మని చెప్పేసి అడుగుతున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ఈవినింగ్ షూటింగ్ అయిపోయిన వెంటనే వెళ్ళిన వెంటనే ఏం చేస్తున్నాడు అని తిన్నావా లేదా అది అడగను. స్నానం చేసావా లేదా, ఏ డ్రెస్ వేసుకున్నావు, నైటీ వేసుకున్నావా, ఇలాంటివన్నీ. మళ్ళీ ఆడిషన్స్ కి ఫొటోస్ పంపించమని అంటే కొంచెం సెక్సీగా ఉన్న పిక్స్ పంపించండి. సెక్సీగా ఉన్న పిక్స్ పంపిస్తే 2 pieces వేసుకున్న పిక్ పంపించలేదండి. సెక్సీ అంటే అదా? అంటే 2 pieces వేసుకున్న పిక్ పంపించినా వాళ్ళకి ఇంకా సాటిస్ఫాక్షన్ కాదు కదా, ఇంకా మొత్తం ఇప్పుడు తీసుకుని చూపించమంటారండి. న్యూడ్ పిక్స్ అడిగే వాళ్ళు లేరా? దాన్ని న్యూడ్ పిక్స్ అడిగారండి. ఛాన్సెస్ గురించి పడుకోమని చెప్పి అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను పడుకున్న దగ్గర ఒక్క మూవీ కూడా ఛాన్సెస్ నాకు ఇవ్వలేదండి. అలా అని చెప్పేసి ఇండస్ట్రీ మంచిది కాదు అని చెప్పేసి నేను అనట్లేదు. నాకు ఛాన్సెస్ నా టాలెంట్ గుర్తించి నాకు ఛాన్సెస్ ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. నేను ఇండస్ట్రీ మొత్తాన్ని అనట్లేదండి. 10 మందిలో 4 members చెడ్డ వాళ్ళు ఉన్నారు, 6 members మంచి వాళ్ళు. ఆ 6 members దగ్గరికి వెళ్ళడానికి పెద్ద డైరెక్టర్ దగ్గరికి, ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళనివ్వట్లేదండి. మమ్మల్ని మధ్యలో కోఆర్డినేటర్స్ అని, కో డైరెక్టర్స్ అని, మేనేజర్స్ అని వీళ్ళే మమ్మల్ని ఆపేస్తున్నారు. మేము చెప్తాం కదా, మేము చెప్తాం నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, మేము ఉన్నాను కదా, నువ్వు నన్ను చూసుకో, నేను చూసుకుంటాను. ఏంటంటే చూసుకునేది? పొగడప్పారావు గారి గురించి ఏదో కంప్లైంట్ చేస్తే మేము వచ్చి చెప్తే అందరూ మంచి వాళ్ళు ఉన్నారు. పొగడప్పారావు మంచి వాళ్ళు అని చెప్పేది అంటే 10 మంది చెప్తున్నా చెడ్డోడు అని కాస్త
సాక్ష్యాలు అడుగుతున్నారండి. సాక్ష్యాలు జేబులో పట్టుకుని తిరుగుతామండి. ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు మేము రెడీగా ఉంటామండి. ఆయన బ్లాక్ మెయిల్ చేయడానికి, ఆయన డబ్బులు అడగడానికి, మేము బ్లాక్ మెయిల్ చేయడానికి ఫోన్లో తీసుకుని పెట్టుకుంటామండి. సాక్ష్యాలు ఎక్కడ నుంచి తీసుకురమ్మంటారండి? సాక్ష్యాలు పడుకుంటామని ఇంత క్లియర్ గా చెప్తున్న సాక్ష్యాలు ఎక్కడ నుంచి తీసుకురమ్మంటారు? దానికి కూడా సాక్ష్యాలు టెస్ట్లో చేయండి మాకు. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొకటి ఏంటంటే బయటికి వెళ్ళి పని చేసుకోలేరా అని చెప్పేసి అంటున్నారు. నేను బయటకు వచ్చేసాను, ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చాను, పని చేయడానికి ట్రై చేస్తే నువ్వు ఇండస్ట్రీలోనే పని చేస్తావు కదా, ఇండస్ట్రీలో గొప్పతారు కదా, నువ్వు నా దగ్గర ఉండు, నేను ఇస్తాను, జాబ్ ఇస్తాను అని చెప్పి. బయట తక్కువ కూడా లేదండి, బయట కూడా ఇలాగే ఉన్నారండి జనాలు. అండ్ వన్ మోర్ థింగ్, ఇండస్ట్రీ నుంచి ఏదో ఆటో బయటికి వెళ్ళినప్పుడు వీళ్ళు యూజ్ చేసుకున్న ఆటో చార్జెస్ ఇచ్చి పంపించి ఈ అమ్మాయి డబ్బులకి వెళ్తుంది, ఈ వీళ్ళు యూజ్ చేసుకున్నది కాకుండా ఈ నెంబర్ 10 మందికి పాస్ చేసి అమ్మాయి డబ్బులకి వెళ్తుంది. ఏంటంటే డబ్బులకి వెళ్ళేది 1000 రూపాయలు కంటే డబ్బులకి వెళ్ళేది మేము పడుకునేది చెప్పండి. ఇది పడుకునేదో బయట పడుకుంటే డబ్బులు వస్తాయి కదండి. ఇంటి నుంచి కూడా అడుగు తినే పరిస్థితి ఎందుకు వస్తుందండి మాకు? వీళ్ళ దగ్గర పడుకునేది బయటకు వెళ్ళి పడుకుంటే మేము హ్యాపీగా చేసుకోవచ్చు కదా. బయట మాట్లాడతారు, వీళ్ళు పాజిటివ్స్ చేస్తున్నారు, డబ్బులు వెళ్తున్నారు అని చెప్పి మాట్లాడతారండి. ఇది ఎలా బతకాలని చెప్పండి? ఇండస్ట్రీ గురించి ఆశపడి కళాకారులు అవుతామని చెప్పేసి ఏదో ఇది చేసుకుని వస్తే తప్పండి రాకూడదా అండి? ఆశలు ఉండవా అండి మాకు? దయచేసి మేము కోరుకునేది ఏంటంటే మా అమ్మాయికి ఒక నెలలో 10 రోజులు షూటింగ్ ఇప్పించండి. తెలుగు ఆర్టిస్ట్ 10 రోజులు షూటింగ్ ఇప్పించండి. అండ్ వన్ మోర్ థింగ్, అమ్మాయి ప్లీజ్ దయచేసి యూస్ అడిగిన తర్వాత కూడా ఇలా పేరు అనిపించినప్పుడు నువ్వు నా దగ్గర పడుకున్నామని Please do subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. Hello, nenu mi Mehreen. Please do subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. Please subscribe to Friday Poster.